ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నెలలో మహిళలందరికీ కూడా ప్రతి నెల వాళ్ళ బ్యాంకు ఖాతాల్లోకి 1500 రూపాయలు అయితే జమ చేయబోతుంది. ఇక డ్వాక్రా మహిళలు కూడా ఇస్తారా ఎవరనేది చూద్దాం. అయితే మనకి సూపర్ సిక్స్ పథకాల అమల్లో భాగంగా కీలక హామీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులైతే కేటాయించిన విషయం తెలిసిందే. 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు నెలకు 1500 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని కూటమి పార్టీలు ఎన్నికల్లో ప్రకటించాయి. ఈ పథకానికి అప్పట్లో ఆడబిడ్డ నిధి, మహిళా శక్తిగా నామకరణం చేశారు. ఇప్పుడు మహిళలకు ఆర్థిక సహకారం పేరుతో ఆయా వర్గాలకు చెందిన వారికి 2024-25 బడ్జెట్లో ప్రభుత్వం 3341.82 కోట్ల రూపాయలైతే కేటాయించింది. బీసీలకు 1099.78 కోట్లు, ఆర్థికంగా వెనుకబడిన కులాలకు వర్గాలకు 629.37 కోట్లు, మైనార్టీలకు 83.79 కోట్లు, ఎస్సీ మహిళలకు 1198.42 కోట్లు, గిరిజన మహిళలకు 333 కోట్ల రూపాయలను ప్రతిపాదించింది. జెండర్ బడ్జెట్లో ఈ నిధులను కూడా ప్రత్యక్షంగా చూపించింది. అంటే దాదాపుగా మనకి 3300 కోట్ల రూపాయలు ఈ పథకం కోసం అయితే తీసుకొచ్చారు. ఏపీ ప్రభుత్వం నుంచి ఆడబిడ్డ నిధి పథకం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఆర్థిక సాయం ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. నెలవారీగా వారి బ్యాంకు ఖాతాల్లోకి 1500 రూపాయలైతే జమ చేస్తారు. ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది మహిళలు 18 సంవత్సరాల నుండి, అంటే 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్న వారందరూ కూడా అర్హులే. అవసరమైన వారికి నెల నెల వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి ఆర్థిక సాయాన్ని అయితే ప్రభుత్వం అందించేలా ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే ప్రారంభించబోతుంది. ఆంధ్రప్రదేశ్ మహిళలు అంతా కూడా ఈ పథకానికి మద్దతు ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం కూడా దీనికైతే జై కొట్టింది. ఆడబిడ్డ నిధి అమలు దిశగా పురోగతిని అయితే అవలంబిస్తుంది. ఈ మధ్యనే ఈ పథకం గురించి ప్రారంభ అప్డేట్స్ కూడా వేగవంతం చేయాలని ప్రభుత్వం వైపు నుంచి అయితే మార్గదర్శకాలు అందించారు. ఇక సెర్ప్, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు పేదరిక నిర్మూలనపై దృష్టి సారించారన్నమాట. ఇప్పటికే ఏపీలో దీపావళి నుంచి అర్హులైన కుటుంబాలకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే ఇస్తున్నారు. పండగ తర్వాత ఆడబిడ్డ నిధి పథకం, అంటే సంక్రాంతి పండుగ తర్వాత ఆడబిడ్డ నిధి పథకం గురించి కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉన్నట్లు కనబడుతుంది. ఆడబిడ్డ నిధి పథకంలో మహిళలకు ఆదాయ ప్రమాణాల మీద పనిచేస్తుంటారు. కేవలం బలహీన వర్గాల మహిళలకు లక్ష్యంగా చేసుకుని ఈ పథకాన్ని అయితే అందించేలా సమీక్షలు అయితే చేస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. అర్హత ఉన్న మహిళలు తమ ఖాతాల్లోకి నెలకు 1500 రూపాయలు అయితే అందుకుంటారు. ఇక ఎవరైతే డ్వాక్రా గ్రూపుల్లో మహిళలు ఉన్నారో వాళ్ళకు కూడా ఈ పథకం అయితే అమలు కాబోతుంది. సో ప్రతి ఒక్కరికి కూడా వయసుతో ప్రమాణం ఉంటే చాలు ఇస్తారు.